ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం. లైక్ మీరు కార్పొరేటర్‌కి తక్కువ, ఎమ్మెల్యేకి కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఆయన అంటాడు. వీళ్ళందరేమో కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. ఇలాంటివి దాంతో పాటుగా అరెస్టుల పర్వం ఏదైతే వంశీ అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి. అంటే ఏదైతే మెయిన్ పరిపాలన ఏదైతే ఉందో అది కాకుండా మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? లేకపోతే ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు, వీటిని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే వ్యాఖ్యలు వచ్చేసి కొంతవరకు ఉంటే దానికి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్కు ఎమ్మెల్యేకు కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటే అది పెద్ద, అది ఒక అట్లాంటి వాడితే ఇబ్బంది లేదు. అంతకంటే ఘోరంగా వచ్చేసి ఉచ్చరించాల్సి మాట్లాడుతున్నారు సాధ్యంగానే ఉన్నాయి. కాబట్టి దాంతో సమస్య. కానీ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన చెప్పులు చూపించడము, చెప్పుతో కొట్టడము, ఏమో ఆయన ఏం తక్కువ లేదు, వీళ్ళేమి. కాబట్టి దొందే ఇంతకంటే ఎక్కువమైన పదాలు ఉన్నాయి ఇంకా. కాబట్టి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ప్రజలు వచ్చేసి దాన్ని ఇప్పుడు హర్షించడం లేదు. ఏదో ఆ మూమెంట్ లో కొందరు వాళ్ళ కార్యకర్తలు ఈలలు ఇచ్చేమో కానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళే విమర్శిస్తారు. కాబట్టి మనము సునిశ్చితమైన విమర్శలు తప్పదు. బంగారానికి కూడా ఒక నాణ్యం ఆభరణం కావాలంటే కొంత రాగి కలవాల. కాబట్టి మరీ శుద్ధి కొట్టేటుంటే కొంత వచ్చేసి హాస్యభరితము, నవరసాలు ఉండొచ్చు, మంచిదే. మనం సినిమాలు ఉన్నాయి, పూర్వకాలం సినిమాలు, ఇప్పుడు సినిమాలు. ముందు సినిమాలు వచ్చేసి బ్రహ్మాండంగా వచ్చేసి శృంగార రసం వచ్చి ఉండేది, హాస్యరసం కానీ శృంగార రసం కానీ. కానీ దాన్ని ఆస్వాదించే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఇది పచ్చి బూతుల కంటే భూత పురాణం అయిపోయింది. కాబట్టి అది ఎవరికైనా, ఏ నాయకునికైనా మంచిది కాదు, ఏ పార్టీకైనా మంచిది కాదు. ఆ నేపథ్యంలోనూ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు పోసాని కానీ ఇంకోటి కానీ సరే. అదే సమయంలో కక్ష రాజకీయాలు ప్రజలు హర్షించరు. అది ఆ గవర్నమెంట్ చేసినా, ఈ గవర్నమెంట్ చేసినా కక్ష రాజకీయాలు వచ్చేసి సరే, తప్పు చేసిన వాళ్ళు చట్టపరంగా శిక్షింపబడాల్సిందే. అది జనరల్ గా లేకుంటే మళ్ళీ పెట్టిపోతారు. కానీ అట్ ది సేమ్ టైం అది చట్టము తన పని తాను చేసుకుపోతుందా, లేకుంటే కక్ష రాజకీయాలు చేస్తున్నది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి, కానీ కక్ష రాజకీయాలు బాగా కనపడుతున్నాయి. ఆ గవర్నమెంట్ లో కక్ష రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఏం తక్కువ కాకుండా అంతకు మించి కక్ష రాజకీయాలు కనపడుతున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు, ఆ గవర్నమెంట్ కన్నా, ఈ గవర్నమెంట్ కన్నా, రేపు వచ్చే గవర్నమెంట్ కన్నా. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు లేవు, ఒక ప్రతిపక్షంగా ఒక వాయిస్ ఈరోజు మీరు మాట్లాడారు, ఏదైతే ఈ పథకాలు రాలేదు, దాంతోపాటు ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే. నిజంగా ప్రజలు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన 11 సీట్లతోనే అక్కడికి వెళ్ళి ఇవన్నిటిని ప్రశ్నించినట్టయితే ప్రతిపక్షాల వాయిస్ జనాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. నిజంగా ఒక సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కాలదన్నాడు, ఈగోతోనో లేకపోతే వేరే దాంతోనో అనుకోవచ్చా సార్? ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా ఇది వచ్చేసి మూర్ఖత్వం. ఇది ఏమాత్రమో జస్టిఫికేషన్ లేదు. ఇప్పుడు మనకి ఎంతమంది అవకాశం ఇచ్చి అంతమంది. మనకు పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నువ్వు ప్రతిపక్ష హోదా అని నీకు దాన్ని బట్టి ఎన్నుకోలే, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఈ యొక్క శాసనసభ నిబంధనలు సాంప్రదాయాల ప్రకారంగా ఇస్తారు, నీకు ఒక్కరి కోసం పెట్టింది కాదు. ఆ విధంగా అనుకుంటే 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అప్పుడు 293 ఎమ్మెల్యేలు ఉంటే 294, 29 ఉండాలి. 10% ఉండాలంటే 29 ఉండాలి. కాంగ్రెస్ కు ఆనాడు 26 వచ్చినాయి. 29 రావాలి, 26 వచ్చాయి, 3 తక్కువ ఉన్నాయి. అందువల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీ లీడర్కి వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలే పి జనార్దన్ రెడ్డికి. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గానే ఉన్నారు, అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని హోదా లేదు. కానీ బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా కేంద్రంలో చూస్తే 2014లో కేంద్రంలో వచ్చేసి మనకు అక్కడ 543 అంటే 54 కావాలి 10% ఉండాలంటే. కానీ కాంగ్రెస్ కు 2014లో 44 వచ్చినాయి, 10 తక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలే. ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఎంపీగానే ఉన్నారు. తర్వాత 2019లో
52 వచ్చాయి, 54 రావాల్సింది 52 వచ్చాయి, 2 తక్కువ, అయినా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, రాహుల్ గాంధీ మామూలు ఎంపీగానే ఉన్నారు. కాబట్టి అది నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి, నీకు ఒక్కని కోసం అని పెట్టేట్టు కాదు. తర్వాత నాకు సమయం ఇవ్వరు. గతంలో ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు వీళ్ళు బ్రహ్మాండంగా వచ్చేసి ఎమ్మెల్యేగా, సింగిల్ ఎమ్మెల్యేగా లేదా 2-3 ఎమ్మెల్యే ఉండి బ్రహ్మాండంగా షైన్ అయినారు. కాబట్టి మన దగ్గర సరుకు ఉండాలి కానీ నాకు టైం ఇరు, ఇవన్నీ వచ్చేసి పిల్లలు, చిన్నపిల్లలు నాకు నెక్లెస్ ఇస్తే బడికి పోతా లేకుంటే పోను అన్నట్టు ఉంది. వచ్చేసి చాక్లెట్ కాదు, నెక్లెస్ ఇస్తే బడికి పోతా లేకుంటే పోను అన్నట్టు. సార్ లాస్ట్ ఒక చివరి క్వశ్చన్ సార్, ఎందుకంటే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ఏదైతే హామీలు నెరవేరలేదు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో సాటిస్ఫాక్షన్గా లేరున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్తుంది? ఏదైనా కార్యాచరణ ఉందా? ఏ విధంగా? ఎందుకంటే హనీమూన్ పీరియడ్ లేకపోతే ఒక 10 నెలలు 1 year ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా టైం ఇస్తారు. ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే క్లుప్తంగా ఏం చెప్తారు? ఇప్పుడు మా ప్రకారంగా ఒకటి సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడం, సంస్థాగతంగా అది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో వీలైనంత వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అనేది ఒక అంశం. రెండవది క్షేత్రస్థాయిలో విస్తృతంగా నాయకులు పర్యటించడము, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వచ్చేసి దాన్ని ఎత్తి చూపడము, సమస్యల పరిష్కారం కోసం చూసడము, ఈ 2 మార్గాల ద్వారా ఏ రాజకీయ పార్టీనా పోవాలా. కాబట్టి మేము కూడా ఆ ప్రకారంగా పోవాలా. ఇప్పుడు ఇంతవరకు మేము చేస్తున్నటువంటి కృషి చాలదు. ఇంతవరకు మేము చేసిన కృషి సంస్థాగతంగా కానీ క్షేత్రస్థాయిలో కానీ చాలదు, ఇంకా చేయాల్సింది, పెంచాల్సింది. భవిష్యత్తులో వచ్చేసి ఖచ్చితంగా పెంచుతాం. ఒకటే, ఢిల్లీలో బీజేపీ 27 సంవత్సరాల తర్వాత అధికారంకి వచ్చింది. 27 సంవత్సరాలు పట్టింది. అంతకుముందు పోనీ ఏమన్నా అధికారంలో లేని పార్టీ అంటే అధికారం ఉండేది. ఇంతకుముందు సుష్మా స్వరాజు, మదన్లాల్ ఖురానాలు వచ్చేసి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అనేక సంవత్సరాల పాటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఢిల్లీ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ 15 ఏళ్ళ నుండి 27 ఏళ్ల పాటు అధికారంలో లేదు. అది ఎటువంటిది? మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటూ 10 ఏళ్ల పాటు, అంతకుముందు వాజ్పేయి గారు 6 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో కూడా 27 ఏళ్ళు పట్టింది. కాబట్టి మేము కూడా నిరాశ ఏం పడము, 10 ఏళ్ళకే నిరాశ పడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మేము 10 ఏళ్ళు అధికారం లేని సందర్భాలు ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు అధికారంలో, కేంద్రంలో లేము, రాష్ట్రంలో లేము. కానీ 2004లో వచ్చాము, 2014 వరకు ఉన్నాము. కాబట్టి మేము ఏమాత్రం నిరాశ పడకుండా మా క్యాడర్ను వచ్చేసి సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలా. ఇప్పుడు చేస్తా ఉండేది చాలు, ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ రెస్పాన్స్ తెలియజేశారు. నమస్కారం.